ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పుట్టిన దగ్గర నుండి కూడా చనిపోయే వరకు అనేక రకములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అవి ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, అలాగే ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అనేక రకములైన సమస్యలను ప్రతి ఒక్కరూ కూడా ఎదుర్కొంటూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ సమస్యలన్నీ కూడా మన దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ఈ సమస్యలు మనకి ఎలా కనపడతాయి అంటే, అవి పర్వతాల్లాగా, కొండల్లాగా, ఇనుప గడియల్లాగా, ఇత్తడి తలుపుల్లాగా బలమైనవిగా మనకి కనబడుతూ ఉంటాయి. వాటిని మనం ఆ దృష్టితో చూసినప్పుడు మనం భయపడుతూ ఉంటాం. దేవుడు ఏమంటున్నాడంటే, మనతో మాట్లాడుతున్నాడు. అలా చూడొద్దని మనకి ధైర్యం చెప్పడానికి ఈ దినాన ఒక వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనకు కొండల్లాగా మరి మరి పర్వతాల్లాగా ఏ అయితే సమస్యలుగా మనకు కనబడుతూ ఉన్నాయో, ఎత్తు ప్రదేశాలుగా మనకంటే ఎత్తుగా అవి సమస్యలు మనకంటే బలంగా ఏవైతే కనబడుతూ ఉన్నాయో వాటి విషయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనకు ముందుండి నడుస్తాడు. మనం ఆయన వెనుకుండి నడిచినప్పుడు ప్రతి ఎత్తు ప్రదేశం కూడా సరళం చేయబడి, ప్రతి మనకి ఆటంకంగా ఉన్న ప్రతి సమస్య కూడా, మనకి ఇబ్బందికరమైనటువంటి ప్రతిదీ కూడా సరళం చేయబడి, తొలగించబడి, మార్గం సరళం చేయబడి మనము క్షేమంగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఏ సమస్య కూడా మనకి సమస్యగా అనిపించదు. అది ఆర్థిక సమస్య అయినా, అది హెల్త్ పరంగా మనం ఆలోచన చేసినా, మన ఆత్మీయ స్థితిలో బలపడుతూ ఉన్నప్పుడు, నేను దేవుళ్ళలో బలపడుతున్నాను కదా, నాకేంటి శోధనలని మనం అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఆయన మనకు ముందున్నప్పుడు, మనం ఆయన్ను ముందుగా పెట్టుకొని మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి సమస్య కూడా తేలికగా సరళం చేయగల దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా అంటున్నాడు దేవుడు, వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. వేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదని అంటున్నాడు. మనం ఏదైతే పెద్ద సమస్యగా మనం చూస్తూ వాటి గురించి భయపడుతూ ఉంటామో, ఆ సమస్యలన్నిటి నుండి మనల్ని విడిపించి, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు ఏం చేస్తాడంటే, ఆయనే మనల్ని పిలిచాడు, ఆయనే మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. పేరు పెట్టి పిలిచిన దేవుడు ఆయనే. మనం గ్రహించినట్లుగా అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్యస్థలంలోని మరుగైన ధనాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సమస్యలన్నీ మనకి కనబడుతూ ఉన్నప్పుడు అవి మనకు సమస్యలుగా కనబడుతూ ఉంటాయి, కానీ అది దేవుని దృష్టిలో అల్పమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో, మనకి కష్టతరమైన పరిస్థితులు కానీ, మరి భయంకరమైన స్థితిగతుల్లో మనం ఉన్నప్పుడు కానీ, అవి మనకి బాధగా కనిపించవచ్చు. కానీ దేవుడు మనకు ముందుండి మనకంటే ముందుగా ప్రయాణం చేస్తూ మార్గాన్ని సరళం చేసినప్పుడు మనకి అన్నీ కూడా దేవుని కార్యమును మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఇజ్రాయేలు నడుస్తున్నప్పుడు వెనుక శత్రువులు ఉన్నారు, ముందు ఎర్ర సముద్రం ఉంది. అప్పుడు పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఆయన నడిపిస్తున్నప్పుడు, ఇజ్రాయేలీల కంటే ఆయన ముందుగా ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు సముద్రంలాగా వాళ్ళకి అనిపించలేదు, కానీ ఒక పెద్ద రహదారిలాగా దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆరిన నేల కనబడేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎర్ర సముద్రం గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నప్పటికీ అది ఆయన చేసిన ఒక గొప్ప పెద్ద కార్యము కనుక, దాని విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే మన ముందు కనిపించేవన్నీ కూడా అవి మనకి సమస్యలుగా అనిపించవు. అంత గొప్ప శక్తి గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ప్రతి సమస్య కూడా మనం విడుదల పొందగలము అని ధైర్యం కలిగి మనం ఉండాలి.
ఇత్తడి తలుపులను పగలగొట్టేదని, ఇనుప గడియలను విడగొట్టేదనని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది మనకి గడియలుగా, అడ్డుబండలుగా, మరి ఆటంకాలుగా, మరి బంధకాలుగా అవి మనకు కనపడవచ్చు. కానీ వాటి అన్నిటి నుండి విడిపించి దేవుడు ఏమంటున్నాడంటే, విడిపించడం మాత్రమే కాదు కానీ అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో ఉంచబడిన మరుగైన ధనాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మన మార్గాన్ని సరళం చేసి, మన ఆటంకాలన్నిటినీ తొలగించి, మన సమస్య నుండి విడిపించి, అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు మనకి చేయగల సముద్రుడని మనం నమ్మినట్లయితే ఆయన మహిమను మనం చూడగలం, ఆయన కార్యాన్ని మనం చూడగలం, వాటిని మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి పరిస్థితికి దేవుని దగ్గర మనకు విజయం కలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నా వల్ల కాదు, ఈ సమస్య నుంచి నేను బయటపడలేను, ఇది నాకు ఇబ్బందికరంగా ఉన్నది, నేను ఒంటరిగా ఉన్నాను, నేనేమి చేయలేను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని నీవు ఆలోచన చేసుకోవచ్చు. కానీ మనకు ఒక నిరీక్షణ, ఒక ఆధారం అంటూ ఉన్నది. అదే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన మనం కలిగి జీవించినప్పుడు, ఆయన మనం ముందు పెట్టుకొని నడుస్తూ ఉన్నప్పుడు మన సమస్యలన్నీ కూడా తొలగిపోయి మార్గం సరళం చేయబడి ఉన్నత స్థాయిలోనికి ఎదగడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 93వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే, విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను. అవి మన సముద్రం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అలలు వస్తే ఎంత భయంకరంగా శబ్దం వినపడుతుందో మనకు తెలుసు. అలాగే జలములు చాలా స్పీడ్గా, ఫోర్స్గా అవి ప్రవహిస్తూ ఉన్నప్పుడు వాటి నుండి వచ్చే శబ్దము చాలా గట్టిగా వస్తుంది. అంతకంటే ఆకాశమందు ఉన్నటువంటి యెహోవా బలిష్ఠుడు. ఎందుకంటే ఆయన సృష్టిని కలుగజేసిన దేవుడు కనుక ఆయన గొప్ప దేవుడు. ఆయనే మనకు ముందు నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రతి ఎత్తు ప్రదేశం కూడా, ప్రతి కొండ కూడా, ప్రతి పర్వతం కూడా చదును చేయబడి మార్గం సరళం చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆర్థిక సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనాన్ని నీకు ఇస్తానంటున్నాడు. అవును, ఈ భూమి మీద మన సొంత శక్తి చేత, సొంత బలం చేత ఏమి సంపాదించుకోలేము. కానీ దేవుని కృపను బట్టే, దేవుని యొక్క సహాయం వల్లనే మనము జీవించగలుగుతున్నాం. సమస్తము కలుగ చేయవాడు, సహాయం చేయవాడు దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 107వ కీర్తన 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరుగుగొట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇత్తడి తలుపులను పగలగొట్టేదని, ఇనుప గడియలను విడగొట్టేదనని మనము యెషయా గ్రంథంలో చదువుకొని ఉన్నాం. 107వ కీర్తన 16వ వచనంలో, ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఇక్కడ కార్యము జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బంధకాలన్నింటినీ తెంపివేసి ఉన్నాడు. ఆయన చదును చేసి ఉన్నాడు. ఎత్తైన ప్రదేశాలన్నిటినీ చదును చేసి మార్గాన్ని సరళం చేశాడు. అది ఆర్థిక పరమైన సమస్యలైనా సరే, ఆరోగ్యంగా బలహీనతలో బాధపడుతూ ఉన్నా సరే, అవి దీర్ఘకాలిక వ్యాధులైనా, ఎవరును డాక్టర్స్ కూడా నయం చేయలేనటువంటి రోగములైనా సరే, దేవుడు తలంచుకుంటే ఒక్క క్షణంలో స్వస్థత దేవుడు మనకి అనుగ్రహించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆర్థిక సమస్యలు అయితే మనం ఇంకా దీని నుండి నేను బయటపడలేను, ఈ అప్పు నుండి బయటపడలేను, ఈ సమస్య నుంచి నేను బయటపడలేను, నాకు సహాయం చేయవారు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావా? ఈ దినం దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మన మధ్యలో, మన మధ్యలోనే ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ ప్రతి బాధ చూస్తూ ఉన్నాడు, ప్రతి సమస్యను చూస్తూ ఉన్నాడు, నేను దృష్టిస్తూ ఉన్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నావో, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నావో దేవుని సన్నిధిలో చెప్పుకుంటున్నావో, ఆయన నిన్ను దృష్టిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నేను ఎప్పటికీ ఎడబాసి ఉండే దేవుడు కాదు. నీ ప్రక్కనే, నీ దగ్గరే, నీ ప్రక్కనే ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఇదే అనుకూల సమయము గనుక దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఒకవేళ ఆర్థిక సమస్యలు అంటే నీకు విడుదల వస్తుంది. అంధకార స్థలంలో ఉంచబడిన ధన నిధులు నీ కొరకు దేవుడు తెరవబోతున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ హెల్త్ పరంగా నువ్వు బాధపడుతూ ఉంటే యెహోవా రాఫాగా నుండి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామములకు మహిమ కలుగును గాక. ఇత్తడి తలుపుల్లాగా ఇనుప గడియల్లాగా నీకు బంధకాలు కట్టబడి ఉన్నట్లయితే ఈ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు ఈ దినమే విడుదల కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సమస్యకు దేవుని నామములోనే మనకి విడుదల, దేవుని నామములోనే మనకి రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మనుషుల వలన ఏ వ్యక్తి వలన కూడా మనం విడుదల పొందలేము, కానీ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ దేవుని వలనే మనము సమస్త విషయంలో విడుదల పొందగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆల్రెడీ తెలియజేస్తూ ఉన్నాడు, ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాను, ఇనుప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఆల్రెడీ విడుదల జరిగింది. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఎవరైతే ఈ వాక్యం ఈ దినాన్ని వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారో, వారు ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకొని దీన్ని ఎత్తిపట్టి మీ దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేసినట్లయితే మీ మార్గాలు సరళం చేయబడి మీకున్న సమస్యలన్నిటి నుంచి విడుదల పొందుకొని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయంలో మీరు అభివృద్ధి పొంది సమృద్ధికరమైన సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి మార్గాలు దేవుడు తెరిచినందుకు వందనాలు తెలియజేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పొందుకొని ఉన్నామని నమ్మినట్లయితే మీరు పొందుకొని ఉన్నారని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఈ దినాన్ని వాగ్దానాన్ని మనకి అందరికీ ఆయన అనుగ్రహించి ఉన్నాడు కనుక ప్రతి మార్గాన్ని సరళం చేసి మనము ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నప్పుడు మనము అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనాన్ని ఆయన మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పొందుకొని ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇదేనా ఈ వాక్యమును మీరందరూ కూడా రిసీవ్ చేసుకొని మీ హృదయాలలో దాన్ని భద్రపరచుకొని ప్రభు సన్నిధిలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు మీ సమస్యలన్నీ తొలగిపోయి మరి మీ యొక్క ధన నిధులు నింపబడి మరి అనేక మందికి సహాయం చేయవారుగా మీరు ఉంటారని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. కృపగల దేవా, మీకు వందనాలయ్యా, మీకు వందనాలు తండ్రి. ఏ మనిషి ఇలాంటి హామీ ఇవ్వలేరు, కానీ ఏ మనిషి కూడా ఇలాంటి దేవా నమ్మకమైన మాటలు చెప్పలేరు, కానీ నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఘనమైన మహారాజు అయిన దేవుడు, భయంకరమైన భీకరమైన కార్యములు చేయగల సముద్రుడైన దేవుడు, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము ఎత్తిపట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో తండ్రి నూతన కార్యములు చూచినట్లుగా, గొప్ప విడుదల చూచినట్లుగా, ఒకవేళ తండ్రి చీకటి అంధకార శక్తులతో పీడింపబడుతూ ఉంటే ఇప్పుడే ఈ క్షణంలోని వారికి విడుదల యేసు నామములో కలుగును గాక అని ప్రార్థన చేస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామములో పొందుకొని నామ తండ్రి. ఆమేన్.